చూస్తున్నాము. మహారాష్ట్రలో డబుల్ సెంచరీ ఫిగర్ని దాటింది. అది దానికి సంబంధించి మొత్తం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 206 స్థానాల్లో తను ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇండియా కూటమికి కేవలం 70 స్థానాలు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇతరులు కూడా 11 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మహారాష్ట్రలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా ఎన్డీఏ కూటమి వెళ్తోంది. దానికి సంబంధించి మొదటి అప్డేట్ మనం ఇస్తున్నాము. 206 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత ప్రదర్శిస్తుంటే ఇండియా కూటమికి 70 స్థానాలు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మ్యాజిక్ ఫిగర్ దాటి దాదాపుగా 60 పైగా స్థానాల్లో ఇప్పుడు ఆధిక్యతను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మహారాష్ట్రలో ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ దిశగా వెళ్తాయంటూ సర్వే సంస్థలు కొన్ని ఇప్పటికే అంచనా వేసే ఆ వైపుగా ఆ దిశగా ముందుకు వెళ్తుందని మనకు కనిపిస్తుంది. డబుల్ సెంచరీ దిశగా మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తోంది. ఎస్ మసారా గారు, డబుల్ సెంచరీ డిజిట్ డబుల్ సెంచరీ తీసుకెళ్తే ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన భంగపాటుగా చెప్పొచ్చు. అంటే తిరిగి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతింది. 150 స్థానాల్లో మహాగాడి కూటమి ఆధిక్యత కనపరిచింది అనే పరిస్థితి నుంచి కేవలం 128 స్థానాల్లో మాత్రమే గెలిచిన మహాయుతి అంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీతో పోల్చినప్పుడు ఈ రోజు 200 పైగా స్థానాలు మ్యాజిక్ పీరియడ్ దాటమే కాదు, 200 దాటడం అనేది కూడా బీజేపీ చేసిన పోల్ మేనేజ్మెంట్ కూడా అనేక ఫ్యాక్టర్స్. మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిని ప్రచారం తీసుకురావటం, లేదంటే నిరుద్యోగులకు కానీ, లేకపోతే పేదలకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ అనేక విధాలైన హామీలు ఇవ్వటం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ, కర్ణాటకలో హామీలు ఇచ్చి నెరవేర్చలేదనే అంశాన్ని బలంగా తీసుకుపోవటం, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వచ్చి ఆ విధంగా ఒక ప్రచారాస్త్రాలను సంధించడం, ఇవన్నీ కూడా అంటే రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా ఇప్పుడు ఒక సవాలుగా కనిపిస్తా ఉంది. హర్యానా కానీ ఇక్కడ కానీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2029లో ఏ విధంగా అధికారంలోకి రాగలదనేది కూడా ఈ ఎన్నికల ఫలితాలు ప్రశ్నార్థకంగా మార్చిన పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు అట్లా అంటే 2014లో 44 ఉంది, 2019లో వచ్చేసి 54 స్థానాలు, 52 స్థానాలు పైగా ఉంది. ఆ తర్వాత 99 కూడా వచ్చింది. కాబట్టి ఇంకా వాళ్ళు డెవలప్ అవుతారనే ఆశతోనే ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి ఒక ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఒక 40-41 దగ్గర జార్ఖండ్ లో రావడం అనేది కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఊరటనిచ్చే అంశం కలుపుతుంది. అదే తుది ఫలితాలు వస్తే కానీ దానికి చెప్పలేని పరిస్థితుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, సో అంటే 200 దాటంలో ఆ ఫిగర్ను దాటడం అన్నదే ఒక రకమైన పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే విశ్లేషించే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటోంది. ఆ పుంజుకున్న ఆ పరిమితి అట్లా కంటిన్యూ అవుతే 2029లో అధికారంలోకి వస్తారు అన్న ఒక ఆశను అయితే అందరిలో కల్పించారు. కానీ బట్ ఇప్పుడు ఒక్కో రాష్ట్రం చేజారుతుందా? హర్యానా ముఖ్యంగా మొన్న, ఇప్పుడేం మహారాష్ట్ర, ఇలాంటివి చూస్తున్నప్పుడు అటువైపుకి వెళ్ళే అవకాశం ఉందా అన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో వ్యక్తమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి రాజన్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా యాంకర్ గారికి, మస్తానరావు గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వారికి. ఇప్పుడు ఏంటంటే అండి, నేను ఒకటే అంటున్నాండి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు వీళ్ళ పోలింగ్ ని ట్యాంపరింగ్ మీదే బాగా డౌట్ వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నానండి. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ 207 మెజార్టీ రావడానికి వాళ్ళు ఏం చేశారంటే దేశాన్ని ఏం చేశారు, ఆ రాష్ట్రాన్ని ఏం చేశారు, తెలంగాణలో గెలిచినప్పుడు ఏమన్నారు సార్? కాంగ్రెస్ పార్టీ అయినా కూడా నేను చెప్తున్నానండి, ఇప్పుడు పార్టీ పరంగా కాదు, దేశ భవిష్యత్తు కోసము ఇలా ఎవరికి ఇక్కడ మనకు దానికి ఇప్పుడు మిషన్స్ కి అంటే ఓటింగ్ మిషన్స్ కాదు కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎన్నికలు జరిగినట్టే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఓటింగ్ మిషన్ మన చేతులు ఉంది కదనే కాడిపోయింది. ఇప్పుడు నాకైతే ఏంటంటే ఇంత ఎట్లా వచ్చింది అసలు మనం అర్థం చేసుకున్నాం. ఎవరికి 207 స్థానాల దేశానికి మీరు చూడండి, ఎవరైనా పొటాపోటీ ఉండదు ఇన్ని. అక్కడ ఇంకొకటి మీరు గమనించండి సార్, ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయి? కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నాయకత్వంలోని మరి అదేవిధంగా శివసేన ఉద్ధవ్ థాకరే గ్రూప్ ఉంది, అదే నేషనల్ మరి ఎన్సీపీలో శరద్ పవార్ గారి గ్రూప్ ఇదొకటి అయితే, బీజేపీలోనేమో అక్కడ సిండే వర్గం ఒకటి, మరి అజిత్ పవార్ వర్గం ఒకటి. అంటే 6 పార్టీలు ఇక్కడ, 6 పార్టీలు కాక మళ్ళీ మహారాష్ట్రలో మన అంబేద్కర్ గారి మనవడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎంఐఎం కూడా ఇప్పుడు ఔరంగాబాద్ గెలిచేదాకా వాళ్ళ మెజార్టీ కూడా ఉందని అంటున్నాం మనం. 8 పార్టీలు దగ్గర ఈ రాష్ట్రం, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో 8 పార్టీలకు ఒరావరి పోరు ఎక్కడ జరగలేదు. మరి 8 పార్టీల మధ్య జరుగుతున్నప్పుడు ఇంత ఎట్లా అసలు 207 అవు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి చూస్తున్నాను, 8 గంటల నుంచి కూడా చూస్తున్నాను. అసలు ఇంత ఎట్లా సాధ్యపడద్ది? మనం ఏంటంటే ఇక్కడ పార్టీలకు సంబంధించింది కాకుండా నేను ఒక రీసెర్చ్ స్కాలర్ గా లాలో పిహెచ్డి ఒక రీసెర్చ్ స్కాలర్ గా చెప్తాను ఎట్లా సాధ్యపడుతుంది.
ఈ దేశం ఎడిపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక దాంట్లో లిమిట్స్ ఉంటది. ఇవాళ లాస్ట్ కి వచ్చే వరకే ఏముంది మొత్తము అట క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఆటగాళ్ళు కాదు మనకు అనుకూలంగా ఉండాల్సింది ఎంపైర్ అంటే అయిపోయింది ఇప్పుడు లాస్ట్ పరిస్థితి. ఇవి చాలా అనుమానాస్పదాలకు చాలా తావించేటట్టుగా ఉంది. ఇప్పుడు ఎవరు అసలు ఎంత 1 వేలో అట్లా ఉంటుంది ఆయన ఎక్కడైనా అసలు ఎంతవరకు ఫ్రాక్షన్ కదండి ఇప్పుడు అదే కూటమి అది. Yes. అంటే నేను ఏమంటానంటే లిమిట్స్ ఉంటాయండి, మెట్స్ అండ్ బండ్స్ ఉంటాయి. దీనికి కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. 207 ఇప్పుడు మన టీవీలో 207 అని కనిపిస్తుంది. ఎట్లా సాధ్యపడుతుంది అది? ఇంత అంటే ఇప్పుడు 8 శివసేన పార్టీలు అజిత్ పవార్ గారు ఉన్నారండి. శరద్ పవార్ గారు అంటే కురువృద్ధుడు, రాజకీయ కురువృద్ధుడు. ఓకే, అజిత్ పవార్ వాళ్ళ కూటమి చీల్చుకుంటూ ఆయన కూడా కావచ్చు. ఎట్లా సాధ్యపడుతుంది? భారతదేశంలో పెద్ద కుట్ర, రాజకీయ కుట్ర, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ లో కూడా రాకుండా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది మోడీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. డైరెక్షన్ అయింది, యాక్షన్ మిత్రపక్షాలు చాలా మంది దీన్ని అమలు చేస్తున్నారు. మొన్న కూడా మనం చూసే ఎన్నికలలో ఇప్పుడు ఊహించని పరిణామాలు వస్తున్నాయి. ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా అసలు ఊహాకందకుండా అంటే ఇక్కడ ఒక పార్టీ పరంగా మాట్లాడతారు. ఇది ఇక్కడ వేరే పార్టీల ఉద్దేశం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా సర్వేలు అనేవి సార్ అఫ్ కోర్స్ కుడేడంగా బ్యాలెన్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్ కావచ్చు. ఎగ్జిట్ పోల్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్ కానీ మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పారు చాలా మంది. అంటే మీరు అంటున్నట్టుగా అసలు చూస్తే ఎవరికైనా భారతదేశంలో అందరికీ అనుమానం వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, వెయిటింగ్ మిషన్స్ ఏం జరుగుతుంది, ఎవరు ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఎవరు జార్ఖండ్ ఒకసారి మాట్లాడచ్చు. మరి జార్ఖండ్ లో సార్, జార్ఖండ్ లో మిషన్లు సరిగా పనిచేసే లెక్క ఉంది చూడండి. కుడేడంగా వస్తుంది, ఎంత కరెక్ట్ ఉంది చూడండి. అంటే అక్కడ మిషన్లు పనిచేసినాయి, ఇక్కడ మిషన్లు పనిచేస్తలేవా? ఎందుకండి మీరు ఇది ఇంకా నేను ఆ వాయిస్ ఇంకా రాలేదని అనుకున్నాను. అప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు రూపంలో పార్టీలు ఎక్కడ ఉన్నాయో చూడండి. భారతదేశం 8 పార్టీలు అక్కడ తప్ప ఎక్కడ లేవు. అదే అది ఇప్పుడు యాక్చువల్లీ అది కూడా కారణం ఏంటొచ్చు కదా. అంటే అది కూడా కారణం ఏంటొచ్చు కదా కూడా అక్కడ. మరి ఏంటి ఇది, ఏం జరుగుతుంది అక్కడ, అసలు ఏం జరుగుతుంది, మరి అక్కడ ఎందుకు అట్లా జరుగుతుంది? ఎవరికైనా అనుమానం వస్తుంది. కర్ణాటకలో ఏం జరిగింది సార్? జార్ఖండ్, కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర అక్కడ ఏం జరిగింది సార్? మీరే చెప్పండి. ఇప్పుడు సరే కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరిగింది? కర్ణాటక, తెలంగాణలో ఏం జరిగింది చెప్పండి సార్. మనం ఏంటంటే మనం ఎన్నికల కమిషన్ మన గ్రిప్ లో ఉంటే చాలు, మనకు అనుకూలంగా ఒక్క నిమిషం మాట్లాడచ్చా? ఒక నిమిషం